జయ గురు. ప్రార్థన చేయన్నా మీనాక్షి నాయుడు రాలేదులే బుధవారం. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. బాధితం పైన ఈ ప్రకృతి ద్వయములేని కేవల పరిపూర్ణ భావమునకు స్థూల దేహము లేదు, సూక్ష్మ దేహము లేదు, కారణ దేహ సంఘటన లేదు, ఘన మహాకారణ ఘటము లేనే లేదు, లేదు జాగ్రత్త అవస్థ లేదు లేదు, లేదు స్వప్నావస్థ లేదు, నిద్రావస్థ లేదు, తుర్యావస్థ లేదు లేదు, సర్వమీశ్వరతను చతుష్టయము లేదు, విశ్వతైజస ప్రాజ్ఞాది విభులు లేరు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. పుట్టదు గిట్టదు పట్టదు ముట్టదు కొట్టదు తిట్టదు కట్టుబడదు ఎరుగదు మొరుగదు కరుగదు ఎరగదు పెరగదు విరగదు తరుగుబడదు యాడదు పాడదు వాడదు యోడదు వేడదు గూడదు జాడబడదు అదరదు బెదరదు గదరదు చెదరదు ముదరదు వదరదు గదలబడదు జనదు పెనగదు చినగదు వినదు కనదు ఖేదమోదద్వయములేని కేవలాత్మా. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. సర్వకాలము చెలించక నొక్క తీరుగా పరిపూర్ణమై ఉన్న బట్ట బయలు పతిగాదు సతిగాదు రతిగాదు ప్రతిగాదు స్తుతిగాదు యుత్పత్తి స్థితియుగాదు మృతిగాదు స్మృతిగాదు శృతిగాదు ధృతిగాదు కృతిగాదు వికృతి హంకృతులుగాదు చితిగాదు మతిగాదు మితిగాదు ద్యుతిగాదు యతిగాదు మూల ప్రకృతియుగాదు గతియు దుర్గతిగాదు సద్గతియుగాదు గతము విగతముగాదు యా గతముగాదు. రమ్య
గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. జై సద్గురు ప్రభు మఖరాజుకో జై, గురు పరంపరముకో జై. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరముకు జై. నిన్న ఆఖరి పేరాలో కొంత ఆగిపోయి ఉన్నట్టే అది అన్మ్యూట్ అయిపోయింది. మ్యూట్ చేసుకోమ్మా ఉన్నాము. ఏం చేసుకున్నారంటే దర్శింపజేస్తున్నారు. ఎట్లా దర్శింపజేస్తున్నారంటే ఆ ముందు చెప్పినటువంటి దాంట్లో ఇంతింతై వటుడింతై నభోవీధి పైనంతై మహార్వాటి పైనంతై అని ఎట్లా దర్శింపజేశారో భాగవతంలో పోతనామాత్యుడు రాసినటువంటి ఆ వర్ణన. దేని వర్ణన అది అంటే వామనుడు సర్వమును ఆక్రమించి ఆ మూడో పాదం పెట్టడానికి ఏం చేశాడో అది, దాని వర్ణన అది. ఎట్లా దర్శింపజేశారంటే కాలోస్మి లోక క్షయకృత్ ప్రబుద్ధో లోకాన్ సమాహత్ మిహత్తు ప్రవృత్త. ఈ రెండు దర్శనాలలో కొంచెం భేదం ఉంది. త్రిలోకాలను ఆక్రమించినటువంటి త్రివిక్రమాకారాన్ని ఆధారంగా పట్టుకొని చెప్పాడు. ఇక్కడేమంటున్నాడు కృష్ణుడేమో సకల లోకమును నాయందే ఉద్భవించి నాయందే వ్యవహరించి మళ్ళీ నాయందే లహించిపోతున్నాయి అన్నాడు. ఇక్కడ అన్ని భావాలు అన్ని లోకాలు అన్నీ కూడా తన యందే పుట్టి తన యందే వృద్ధి చెంది వ్యవహరించి మళ్ళీ నశిస్తున్నాయి. ఇవన్నీ జరుగుతున్నటువంటి దానిదంతా బయలులో ఏ విధంగా ఈ సర్వము ఈ విశ్వం అనేదంతా వచ్చిపోతూ ఉన్నప్పటికీ దానికి ఏ విధంగా దీనితో ఏమాత్రము కారణం కానీ సంబంధం కానీ లేదు. సంతతం ఒక రీతి సకల దేశముల ఎందంతా నిండున్న అదిగో పరిపూర్ణం, అదిగో పరిపూర్ణం అని చూపెట్టేశారు. అంతటా నిండి ఉన్నటువంటి కేవలం బయలుగా ఉన్నటువంటిదే ఉన్నది. ఈ ఉన్నదని నువ్వు భావిస్తున్నటువంటి దృశ్యంతో కూడుకున్న జగత్ అంతా లేకనే నీకు తోస్తున్నటువంటి భ్రాంతి మాత్రమే, ఉన్నది పరిపూర్ణమే అని చూపెట్టేశారు. బయలునేమో దర్శింపజేశారు. చూడబోతే తానే లేడు, చూడబోతే దాంట్లో అది బయలుగా ఉన్నది, ఎప్పటికీ ఉన్నది, ఇది మూలం లేకనే వచ్చినటువంటిదే సక్రము కల్పించుకొని వ్యవహరించి మళ్ళీ పోతూ ఉన్నది. చూడబోతే తానే లేడు. మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏదీ లేదు. మూలాన్ని గుర్తెరుగుతున్నది ఏది? ఆ గుర్తెరిగే శరీరంగా ఉన్నటువంటిది ఏదైతే నీలో ఉండి చైతన్యం సర్వమును కల్పిస్తోందో, స్థూలంగా ఉన్న జడ శరీరం కాకుండా దాంట్లో గుర్తెరుగుతున్నటువంటి శరీరం ఏదైతే ఉందో అది ఏది లేదు అనేది అర్థమైంది. ఏమిరా పృతుక, తెలుపుట వినుట మిక పెద్ద కథగా. నిన్నెవరో పృతుక అంటే దాన్ని ఇంకా వేరువేరుగా ఉన్నాయా అర్థాలు చూద్దామని చెప్పి ఆంధ్రభారతి నిఘంటువులో చూస్తే వాళ్ళు ఏం చేశారంటే పృతుక అంటే బాలక అని పిలిపిచ్చారు. బాలక అని పిలిచినట్టు శిష్యుడిని గురువు ఓ బాలకుడా అని పిలిచినట్టు అని అర్థం చేసుకోవాలి మనం. నిన్న ఏం చెప్పిందేమో ఇంకోటి కూడా చెప్పారు. ఎవరైతే ఈ పృథ్వీ మీద దానితో తాదాత్మ్యం చెంది జీవిస్తూ ఉన్నాడో అప్పటికి ఇంకా శిష్యుడు దానికి అతీతమైన దాని స్థితిలో లేడు కాబట్టి అట్లా కూడా ఆ విధంగా వాడినొచ్చు ఆ పదముని. ఏమిరా పృతుక, తెలుపుట వినుట మీకు పెద్ద కథగా. మానవ జీవితంలో కూడా అటువంటిది గొప్ప ఉపమానం. దానిని ఈ వార్తీక పద్ధతిలో కూడా వినియోగిస్తారు. తల్లి బిడ్డకు జన్మప్రదాత, కానీ బీజప్రదాత అయినటువంటి తండ్రిని జన్మించిన శిశువు ఎరుగదు. ఇదిగో నీ తండ్రి చూడుము,
మా అయ్య, ఇదిగో నీ తండ్రి చూడు మా అయ్య అని చూపితా లేకపోవు. తల్లి ఏమో తల్లి గర్భంలో నుంచి వచ్చి పుట్టి తాను స్తన్యమిచ్చి పెంచి పాలిచ్చి, కాబట్టి శరీరంతో సంబంధం ఉన్నటువంటి నేరుగా ఉంటుంది కాబట్టి పరోక్షంగా తండ్రి బీజం వల్లనే తండ్రి దాని వల్లనే కలిగేకేమో. కానీ మోసి కనిపించింది ఈమె కాబట్టి ఇదిగో నీ తండ్రి అని మళ్ళీ కొద్దిగా జ్ఞానం వచ్చిన తర్వాత చూడగలిగి గుర్తించేటువంటి తత్వం వస్తుంది కాబట్టి అప్పుడు చూపిస్తుంది తల్లి, ఇదిగో నీ తండ్రి చూడుము మా అయ్య, ఇదిగో నీ తండ్రి చూడు మా అయ్య అని చూపితా లేకపోవు. ఆమె ఉన్నది అంటే ఆ మామూలు భావములు జగత్తులోనేమో అది చూపిస్తుంది, మీ తండ్రి ఇడిగో అని చూసుకోవడానికి సంరక్షకుడైనటువంటి వాడు. తానేమో ఆ పాత్ర పోషించినటువంటి కానీ పెంచుతున్నటువంటి వ్యవహారం చేసినటువంటి కారణంగా ఉన్నది అతను. ఇడిగిడిగో ఈశ్వరుడని చూపితా లేకపోవు మాయ. మాయ కూడా ఈ విధంగా ఈశ్వరుడు అనేటువంటి ఏది సంకల్పించి సృష్టి అంతటికీ కారణమైనటువంటి వస్తువుగా ఉన్నదో, ఇక్కడ కారణ వస్తువుగా ఉన్నటువంటి తండ్రిని తల్లి చూపినట్టు ఇక్కడేమో ఈశ్వరుణ్ణి ఆ మాయ చూపించి ఉన్నట్టుగా నీకు భ్రమింపజేసి అది లేకుండా పోతుంది మాయ. విశ్వాండము కాదు, చూడ మురుగుచ్చ సందనము కాదు, విశ్వాండము కాదు. చూశాక మళ్ళా మురుగుచ్చ సందులేనిది, అంతటా ఉన్నటువంటిది. మళ్ళా సంతతామొక రీతి సకల దేశముల, ఎప్పుడు కూడా ఒకే రకంగా ఒక రీతి సకల దేశంలోనూ ఉన్నది. అది అంతటా నిండున్నది, అదిగో పరిపూర్ణం. అవి అంతటా నిండి ఉన్నటువంటి పరిపూర్ణం అదే చూడు, తెలుసుకో, ఊహ చేసుకొని తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ విచారణ అంతా అయిపోయి ఆల్రెడీ ఏది నిత్యానిత్య వస్తు వివేకంతో ఉన్నటువంటి సాధన సంపత్తిపరుడు కాబట్టి కనిపించే దృశ్యం లేనిదేనని కళ్ళలో దొరికినటువంటి విధంగానే తోస్తున్నదని భావన చెందినటువంటి వాడు ఈ ఎప్పటికీ శాశ్వతంగా ఉన్నటువంటి దాన్ని కూడా ఇదిగో చూడు అంతటా నిండి ఉన్నదంటే గుర్తెరగలిగే స్థితిలో ఉన్నాడు. గురుమూర్తి కరుణ చేత దాన్ని గుర్తెరగలిగేటువంటి స్థితి కలుగుతుంది. ముందు విచారణాపరుడుగా ఉండి సాధన సంపత్తిలో ఉత్తీర్ణుడైన స్థితిలో ఉంటేనే అది అంతటా నిండున్నది, అదిగో పరిపూర్ణం. ఈ రీతిగా బట్టబయలును దర్శింపజేసి, ఎవరు దర్శింపజేయగలరు? గురుమూర్తి తప్ప ఇంకెవరు దర్శింపజేయలేరు. నీ ఊహ మరియు గురుమూర్తి, నువ్వు ఆ గురుమూర్తి హృదయంలో ప్రవేశించి ఊహించగలిగితేనే. కాబట్టి గురు శిష్యులు అనేటువంటి ఎరుక లేకుండా పోయింది. ఆ గురు శిష్యులు అనే ఎరుక లేదు. ఆ ఎరుక ఉంది, ఇప్పుడు దాకా ఉంది. ఆయన లేని ఎరుక లేకొచ్చి అంతా మొత్తం నీకోసమే దాటుకున్నటువంటి వాడు మళ్ళీ ఎరుక ప్రపంచంలోకి వచ్చి నీకు ఉదాహరణలని చెప్పి ఏ రీతిగా అది లేదో, ఏ రీతిగా ఉన్నదని భావన చెందుతున్నావో అదంతా వివరించి మళ్ళీ ఏ రీతిగా లేదో చెప్పిన తర్వాత ఇద్దరు గురు శిష్యులు లేకుండా పోయినటువంటి ఆ ఇద్దరిని వేరుగా గుర్తించేటువంటి ఎరుక లేకుండా పోయింది. వేరుగా గుర్తించే ఎరుక లేదు. ఇద్దరు రహితమైనటువంటి స్థితిలో పోయినారు. బ్రహ్మణోర్ అవ్యక్త అవ్యక్తాన్ మహదో మహదంకార అనబడే ఉన్నటువంటి అఖండ ఎరుక బయలును దర్శించగానే మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏదీ లేదు. అన్న రీతిగా ఎరికే లేకుండా పోయింది. బ్రహ్మణోర్ అవ్యక్త, అవ్యక్తంగా ఉన్నటువంటిదే ఆ మహత్ అనే మహదంకారము, మహత్తు మహదంకారం అనేటి కలబడేటంతా కలబడే ఆ వాటి యొక్క కలయికే ఏర్పడినటువంటి జగత్తును ఏర్పడడానికి కారణమైనటువంటి సంకల్పం అనేటువంటి అఖండ ఎరుక. మూలంలో సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మాండానికి కారణమైంది అది.
తర్వాత ఈ పిండాండం అంతా ఏర్పడడానికి కారణం మళ్ళా ఆ తర్వాత సాంఖ్యంలో అంతా వివరించుకున్నాం. బయలు అనేటి దాన్ని దర్శించిన తర్వాత బయలే ఎప్పటికీ ఉన్నది. బయలులోనే ఏ ఏ రకమైనటువంటి పరిణామ వికారములు లేవు, దాంట్లో రాకడ పోకడలు లేవు. అది దీనిలాగా నశించేదో కృషించేదో చేసేది కాదు. కాబట్టి దీన్నంతటినీ గుర్తెరిగినటువంటి మూలం లేకుండా ఏదైతే సర్వం వచ్చి జగత్తులో సర్వం గుర్తించడానికి కారణమైన శరీరం ఉందో ఆ గుర్తెరిగేది ఏమీ లేదు, నిజానికి లేనే లేదు. గుర్తెరుగుతున్నది ఏది? చైతన్యంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటిది సూక్ష్మ స్థితిలో. అది స్థూలంగా కనపడేటువంటి దృశ్యంగా కాదు అది. కాబట్టి అది దానికి అదే లేదు దీనిలో, ఇది మాత్రమే ఉన్నదనేది అది గుర్తెరిగిన తర్వాత ఎరికే లేకుండా పోయింది. నిర్మూలమే తథాజ్ఞాన శరీరం నాస్తి కేవలం ఏతన్మిథ్యా శుద్ధ వియత్ కించిన్నాస్తి ఇది తేమయ. ఇది సంస్కృతంలో మూలంలో ఉన్నటువంటి నిర్మూలమే తథాజ్ఞాన శరీరం నాస్తి కేవలం. ఈ శరీరం మూలం లేని శరీరం, గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, జ్ఞాన శరీరం. ఏతన్మిథ్యా శుద్ధ వియత్ కించిన్నాస్తి అంటే ఇది తేమయ అంటే ఒత్తబట్ట బయలు తప్ప ఇంకేమీ లేదు, ఇది మాత్రమే ఉన్నది, అది లేనే లేదు. ఏమిరా పృతుక, ఏమిరా బాలక అనే వార్తల్లోనే తీసుకోవాలి. ఇంకా తెలుపుట వినుట ఒక పెద్ద కథగా, ఈ తెలుపుట వినుట అనేది ఒక పెద్ద కథ. అదంతా ఎప్పటి వరకు? ఇద్దరు రహితమైపోయే వరకు తెలుపుట వినుట అనేదంతా. ఇప్పుడు ఆ తండ్రి గురించి ఆ తల్లి ఏమైనా పెద్ద ఉపన్యాసం చెప్పిందే? ఏం చెప్పలే. వ్యాఖ్యానం ఏమైనా చేసిందంటే ఏమీ లేదు. ఇదిగో నాయన అంటే అయిపోయా. వాడు రోజు చూస్తాడు, ఇంకా చూసి రోజు చూడంగా దృష్టి పడుతుంది. ఎట్లా ఏ విధంగా ఇంట్లో వాళ్ళని అనుకుంటాడో మళ్ళా కొన్నాళ్ళు పోయిన తర్వాత చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, బంధువులన్నింటినీ గుర్తెరిగే జ్ఞానం వస్తూ ఉంటుంది. అట్లా ఏ విధంగా ఆ విధంగా చూపిందో వ్యాఖ్యానం, ఉపన్యాసం ఏం చెప్పక్కర్లే. ఊరికే అవో ఎవరు అద్దంలో చూపించి ఇదిగో నీవు అని చూపించినట్టు వాళ్ళ తండ్రిని అదిగో మీ నాన్న అని చూపించింది అంతే. ఆ వ్యాఖ్యానం అవన్నీ ఏం లేకుండా తండ్రి ఎట్లా అయి ఉన్నాడో ఆ ఉపదేశ క్రమం అంతా ఏమీ లేదు. వ్రతక్రమం, దీక్షానిధి, దానం, ధర్మం, సగుణ ధ్యానం, ప్రతిమార్చనము, తజ్జపము, తీర్థస్థానము ఇత్యాది సత్కర్మ చేసి ఇదిగో నీ తండ్రిని ఏమైనా చూపెట్టిందే? ఊరికే ఆ పిల్లోనికి అర్థమయ్యేటువంటి, ఆ బాలునికి అర్థమయ్యే రీతిలో ఊరికే చూపెట్టింది అంతే. ఆ పిల్లోడు గ్రహించి అది దాని వైపు ఎట్లా పోయినాడు. కాబట్టి తల్లి తండ్రిని ఎలా ఎరిగింపజేసి తాను మరుగవుతున్నదో అట్లాగా ఈశ్వరుని ఎరిగించి మాయ ఎట్లా మరుగవుతుందో, బయలును ఎరిగి ఎరుక ఎట్లా విడవబడుతుందో ఆ రీతిగా తెలుపుట వినుట ఇది పెద్ద కథగా అన్నాడు. ఈ కింద ఇవన్నీ వచ్చినటువంటి ఉపదేశక్రమము, వ్రతక్రమము, దీక్షానిధి, దానం, ధర్మ, సగుణ జ్ఞానం ఇవన్నీ ఎందుకు ఇవన్నీ చేయాల్సి వచ్చిందంటే ఇదంతా ఒక మార్గం. ఆ మార్గంలో అంతా పోయిన తర్వాత ఆ మార్గాన్ని అంతా కనుక్కోవడానికి ఏర్పరిచినటువంటివి అవన్నీ. తీర్థము, స్నానము ఇవన్నీ ఏంటి? వాని యొక్క ప్రవర్తనను సరిదిద్దుకొని ఒక మార్గాన్ని దర్శకత్వంగా చూసుకున్నాడు. అంతా చూసుకున్న తర్వాత అంతా వివరణని చెప్పిన తర్వాత మార్గం అంతా ఎట్లొచ్చిందో చెప్పిన తర్వాత ఇది అవుతున్నాడు. ఇప్పుడు ఈ పిల్లవాడు కూడా ఒకవేళ నేను రావడానికి కారణమైన వస్తువు ఏందని సైన్స్ పరంగా చూశాడనుకో, ఆ బిందువుల కలయిక, దాంట్లో ఉత్పత్తి అయిన స్థానము, దాంట్లో నుంచి రూపుదిద్దుకున్న పిండము, తాను బయటకు వచ్చినటువంటి విధము, దానికి కారకుడు తండ్రి ఎట్లా అయ్యాడు, ఇదంతా అట్లా విశ్లేషించి చూసుకుంటే ఆ పిల్లోనికి మళ్ళీ తెలియబడుతుంది పెద్ద అయిన తర్వాత. అట్లా ఈడ చెప్పినటువంటిది కూడా ఇన్ని రకాలుగా చెప్పినటువంటి క్రమాలన్నీ ఏంటివి అంటే ముందు తాను ఒక మార్గాన్ని ఎంచుకునేది తెలియనప్పుడు ఒక మార్గంలో ఈ విధంగా వేదాంత బోధ అనేది ఏర్పడడానికి కూడా ముందు కారణం ఒకేసారి పుట్టలే కదా. అప్పుడు కూడా వేదాంత బోధ పుట్టకముందు
ఏమున్నాయి? ప్రతిమార్చనం, లేదంటే ఏదో ఒక చెట్టునో పుట్టనో గుట్టనో పూజించడం, లేదంటే ధ్యానించడం, లేదంటే అట్లా కోరికలు కోరుకోవడం, ఇవన్నీ వ్యవహారాలన్నీ దేనివల్ల వచ్చాయి? అంతకుముందు వచ్చాయి, అందరికీ వచ్చినాయి. అవన్నీ వచ్చినటువంటి దాని గురించి వివరించి మళ్ళీ ఇదంతా లేనిదని ఈ 2 మంత్రాల భావాన్ని ఎరిగించి నీకు లేకుండా దర్శింపజేయగలిగితే, అదే విధంగానే ఎరిగింపజేశారనుకో, ఈశ్వరుని గురించి మాయ ఎట్లా మాయమవుతుందో, మరుగవుతుందో, ఈశ్వరుని ఎరిగించింది మాయ చేత చూడబడినది నీవు. చూడబడిన తర్వాత నేను అనేది లేదు. నిజానికి నేను జీవభావంతో నామరూపాత్మకంగా ఉండే శరీరాన్ని నేను అనుకొని జీవుడనే భావంతో చేశా. దాని గురించి ముందు విడుదలైతే సమిష్టిగా కర్త అయినటువంటి ఈశ్వరుడు ఎవరు అంటే చైతన్యమే. బ్రహ్మాండమంతటా నిండి ఉన్న చైతన్యమే అది. ఆ చైతన్యం నాలోనూ పనిచేస్తోంది. నాలో పనిచేసి గుర్తిస్తున్నదే అది. శరీరంగా ఉన్న నేను కాదు. శరీరంగా ఉన్నటువంటి దాంట్లోనే, ఈ ఆవరణలోనే ఉండి సర్వమును గుర్తిస్తున్నటువంటి నా చైతన్యము, ఈశ్వర చైతన్యం ఒక్కటే అని ఎరిగింపబడింది. ఎరిగింపబడిన తర్వాత ఇక నాకు తెలుసు నేను ప్రత్యేకంగా లేను. సకల జీవరాశిగా ఉన్నటువంటి కోటాను కోట్ల జీవులన్నీ ఉన్నటువంటి 84 లక్షల రకాలుగా జీవరాశులుగా ఉన్నటువంటివన్నీ కూడా భౌతిక రూపంలో ఉన్నప్పటికీ పుట్టి నశించిపోతున్నటువంటివే. వాటిలో ఉన్న చైతన్యం ఉన్నది. ఆ చైతన్యం సర్వవ్యాప్త చైతన్యమైన ఈశ్వర చైతన్యం ఒక్కటే అని తెలుసుకునేకి ఈ విచారణ అంతా చేసి తెలుసుకోవాలి. అందువల్ల మాయ చూపించింది. మాయ అంటే తోపింపజేసింది జగత్తును మాయే. ఇదంతా ఉన్నట్టుగా భ్రమింపజేసి భ్రాంతి చెందించింది అదే. ఈశ్వరుని గుర్తెరిగిన తర్వాత ఇదంతా లేనిది, ఉన్నది అదేననేటువంటి అఖండ ఎరుకగా ఉన్నది అదే. మరి దాన్ని కూడా లేకుండా పోతే అది బీజ వస్తువుగా ఉన్నది కాబట్టి, అదే ఉత్పత్తి కారణమైనది కాబట్టి, దాని చేతనే మళ్ళీ నువ్వు కర్మలు నిర్వర్తిస్తున్నావు కాబట్టి, అక్కడ బ్రహ్మాండంలో సమిష్టి కర్మల్లాగే వెష్టిలో నీలో కూడా కర్మలని చేస్తున్నావు. ఏ జ్ఞానంతో అయితే చేస్తున్నావో అది రహితమైతే ఆ కర్మ నువ్వు చేస్తున్నటువంటి కర్త లేవు, కర్మ లేదు, దాని ఫలితం అనుభవించడానికి ఉపాధి ధరించే పని లేదు. ఇందులో ఒక అర్థం ఉంది. ఈ పెద్ద కథ ఎప్పటి నుంచి మొదలైందట? ఈ పెద్ద కథ అంతా ఎక్కడి నుంచి మొదలైంది, ఎప్పటి నుంచి మొదలైంది? కృష్ణుడు చెప్పాడు. ఎప్పుడో ఒక మహావిష్ణువే ఉన్నాడట, ఇంకెవరూ లేరట. ఆయనలో నుండి ఆద్యశక్తి ఉద్భవించిందట. ఇది ఏమిటి అన్నదట. నన్ను ఎందుకు సృష్టించావు అన్నదట. నీతో పని ఉంది కనుక సృష్టించాను అన్నాడట. సరే అయితే పని చెప్పు అన్నదట. నీ అంతటి శక్తివంతుల్ని సృష్టిస్తూ పో అన్నాడట. ఆ కృష్ణుడు చెప్పినటువంటి ఉదాహరణలు చెప్తున్నాడు. మహావిష్ణువు తప్ప ఇంకెవరూ లేకుండా ఉన్న సమయంలో ఆదిశక్తి అనేది ఉద్భవిస్తే, ఏమిటి నన్ను ఎందుకు సృష్టించావని అంటే, నీతో పని ఉంది కనుక సృష్టించాను అన్నదట. మరి ఏదో ఆ పని ఏదో చెప్పు అన్నదట ఆమె, ఆ ఆదిశక్తి. నీ అంతటి శక్తివంతులందరినీ సృష్టిస్తే పో అన్నాడు. కాబట్టి ఆ సృష్టి ఏకం అనేకం కావడానికి కారణమైనటువంటి ఆ మొట్టమొదటి ఉన్నటువంటిది ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కటే ఉన్నదానికి ఏదైతే పని కల్పించారో ఆ పని అనేకత్వాన్ని చెందడం. ఎరికే ముజ్జగములు, ఎరికే తరుత్రయములు, ఎరికే కాలత్రయములు, ఎరికే దేహత్రయములు, తరచి చూడ సర్వత్రా ఎరుకయే. 3 జగాలుగా ఉన్నది ఎరుకే, 3 తనువులుగా ఉన్నది ఎరుకే, కాలత్రయములు 3 కాలాలుగా ఉన్నది ఎరుకే, 3 దేహాలుగా ఉన్నది ఎరుకే. తరచి చూస్తే అంత సర్వత్రా అంతటా ఎరుకే ఉన్నది. అంతటా ఆమె విస్తరించింది, అన్ని తానే అయింది, అంతటా అదే. కడకు తనను తాను తరచి చూడ, తన మూల ముందు తానే లేకుండా పోయింది. లాస్ట్కు తనను తాను తరచి చూసుకుంటే ఆ మూలంలో ఉన్నటువంటిది ఏముందో అది రావడానికి కారణం, అది అంతకుముందు ఆ మూలంలో ఏదైతే ఇది కారణమైందో ఈ వస్తువు పుట్టడానికి అంతకుముందు ఏముంది, అది శాశ్వత వస్తువుగా ఉన్నదా అని గుర్తించిన తర్వాత అది అప్పటికీ ఒకే రకంగా ఉంది. దీనికేమో మూలం లేకుండా వచ్చింది. కడకు తనను తాను తరచి చూడ, తన మూలమందు తానే లేకుండా పోయింది.
సర్వకాలములందు ఉన్నవాడు మహావిష్ణువే. అంటే సర్వకాలములందు ఉన్నదంతా ఒక్కటే, మిగిలిందంతా మిథ్యా దృశ్యం, మాయా సదృశ్యం, అవిద్యా సబలితం. మాయ చేత కల్పించబడి మాయ అనేటువంటిది శక్తిగా మారి ఆ శక్తి ఉత్పత్తి చేసినటువంటిది అయితే ఉన్నదంతా ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కటి తప్ప మరేమీ లేదు. మిగిలిందంతా కేవలం మిథ్యా దృశ్యంగా, మాయా సదృశ్యంగా, అవిద్య అజ్ఞానం చేత శబలించబడిన దానిలాగా మాయా శబలితంగా ఉంది. ఆ మాయా శబలితమైన దాన్ని వదిలించుకుంటే, అది లేనిదని తెలియబడితే, ఇలా జాగ్రత్తగా ఉపనిషత్తులు చైతన్య పరిణామాన్ని, చైతన్య వికాసాన్ని, చైతన్యం తన మూలాన్ని తాను గుర్తిరిగి తానే రహితమయ్యే పద్ధతిని సూచనగా సూచించినాయి. ఆ ఉపనిషత్తులు సూచించినటువంటి ఆ మంత్రములే మళ్ళీ ఇక్కడ మంత్రములుగా ఉపదేశించేకొస్తాయని చెప్పి మళ్ళీ మార్పు చేసి ఈ భావానికి అనుగుణంగా సంస్కృత మూలంలో ఉండే వాటిని మా ద్వాదశి షోడశులుగా శివరామ దీక్షితుల వారు మళ్ళీ అనువాదం చేశారు. దాంట్లోకి తెలుగులో చెప్పినటువంటివే ఇవి. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, ఉన్నది ఒక్కటే ఎప్పటికీ కూడా ఉత్త బట్టబయలుగా ఉన్నది. అది తప్ప ఏమీ లేకుండా ఉన్నది అని సారాంశం. సంతతామొకరీతి సకల దేశముల అన్నంతటా నిండున్నది అదిగో పరిపూర్ణం. ఏమిరా పృతుక తెలుపుట వినుట ఇక పెద్ద కథరా. అంతటా ఒకే రీతిగా ఏ మార్పు పరిణామకారములు లేకుండా నిండున్నది పరిపూర్ణమే ఉన్నది. అది బయలుగానున్నది కాబట్టి దానికి ఏ లక్షణాలు లేవు, దాన్ని చూపించడానికి కూడా ఏమీ లేదు. ఈ మిగిలిందంతా కేవలం ఒక కథ లాంటిది, ఇది లేనిదే కల్పించబడినటువంటి కథ లాంటిది. అలా దర్శనం పొందిన తర్వాత ఈ పిల్లవాడు అతన్ని ఆశ్రయించాడు, హాయిగా నిద్రపోయాడు. ఇంకా ఆశ్రయించింది ఏంటి అంటే ఆ కారణ వస్తువు ఏవైతే ఉన్నదో ఆశ్రయించాడు, నిద్రపోయాడు. కానీ తల్లి ఒడిలో ఎంత నిశ్చితంగా నిద్రపోయాడో తండ్రి ఒడిలో కూడా అంతే నిశ్చితంగా నిద్రపోయాడు. ఎవరు అందిస్తే ఈ తల్లి అందిస్తేనే అది సాధ్యమైంది. ఆ రీతిగానే బయలును దర్శించినటువంటి దేశకేంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన దర్శింపజేస్తే ఆయన యొక్క కృత్ సరసిజనం నందు నిలకడ చెందినటువంటి, కృత్ సరసిజం అంటే హృదయం అనేటువంటి సరస్సులో పుట్టినటువంటి కమలం, ఆ హృదయ కమలం నందు నిలకడ చెందినప్పుడు. అక్కడ సాకు దీర్ఘము లేదు, హుత్సార సంబంధం. అది అయితే సాగు దీర్ఘం కాకపోయినా దాని అర్థం అది. ఉత్సార సంబంధన్న ఆ సరస్సులో జనించింది, జనం నందు ఆ సరస్సులో పుట్టినటువంటి పద్మం హృదయ కమలం అనేది దాని అర్థం. లాస్ట్కు దీర్ఘం లేదు దానికి. సరసిజ గర్భాదులైన వచ్చింది ఆ పదమే ఇది. దీన్ని రెండింటిని సంధి చేసినందువల్ల ఇక్కడ హుత్ సరసిజం అయింది. మరో చోట వచ్చింది కదా సరసిజ గర్భాదులైన, అట్లా దాని నందు నిలకడ చెందినటువంటి ఆయన హృదయంలో ఆ దేశకేంద్ర హృదయంలో నిలకడ చెందినటువంటి వాడు శిష్యుడుగా ఆయన అనుభవిస్తున్నటువంటి ఆ బట్టబయలు స్థితిని ఆయన హృదయం అందే ఐక్యతాసిద్ధిని పొంది అనుభవించాలి. అది అనుభవించాలంటే ఆ భావనలోకి తాను ఐక్యమై ఆయన హృదయమందు నివసించగలగాలి అనేది ఉదాహరణగా చెప్పారు. పంచగగన పద్ధతిని తెలిసి నిరసించాలంటే ఈ రీతిగా ఎరుక విడవాలి, గురువు శిష్యులు లేకుండా పోవాలి. అదిగో పరిపూర్ణము తెలుపుట వినుట ఒక పెద్ద కథగా అన్ని పురాణాలు, అన్ని ఉపనిషత్తులు, సమస్త వేదాంత న్యాయ వాంగ్మయం అంతా గురు శిష్య బోధ పద్ధతిలో నడిచింది అంతా. కాబట్టి ఇదంతా ఏమైంది, ఇదంతా కూడా ఈ చెప్పడానికి ఉపయోగించుకున్నటువంటి ఉదాహరణలు, చెప్పడానికి ఉపయోగించుకున్నట్టు వివరించడానికి చెప్పినవన్నీ కూడా నిరసింపబడిన తర్వాత ఏమీ లేవు. ఏమీ లేనటువంటి 5 రకాలుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి 5 రకాల ఆకాశాలు కానీ ఇవన్నీ అవకాశం ఇచ్చినటువంటి వేరు పేర్లతో పిలువబడినప్పటికీ ఉన్నది ఒక్కటే అనేది అయిన తర్వాత ఇవన్నీ లేకుండా అవుతాయి. ఇదంతా పెద్ద కథగా నడిచింది. ఈ ఉపనిషత్తులు సమస్త వేదాంత వాంగ్మయంలో నుంచి గురు శిష్యులు బోధించుకునే ఉపయోగపడినటువంటి వాంగ్మయం అంతా తామే లేకుండా పోయిన తర్వాత ఏమీ లేదు.
ఈ గురు శిష్యు బోధ అనేటువంటిది ఎంత పెద్ద కథ, అంతా అపరావిద్యగా పరావిద్యగా నిర్ణయించబడి నడుస్తోంది. ఇదంతా కూడా బట్టబయలు నిర్ణయమైనటువంటి చోట కల వంటిది లేనిది. బట్టబయలు నిర్ణయం అయిన తర్వాత అంతవరకు నడిచిండే ఈ కథ అంతా, ఈ వేదాంత వాంగ్మయం ఉపనిషత్తులు ఈ సర్వము కూడా విచారణలో ఉపయోగపడినాయి కానీ తెలుసుకోవడానికి. ఆ తెలిసిన తర్వాత, తెలియబడిన తర్వాత, ఉన్నది ఒక్కటేననేది తెలియబడిన తర్వాత, బట్టబయలు నిర్ణయం జరిగిన తర్వాత ఇవేమీ లేవు. ఇంకా అది కనబడింది లేనిది. ఈ కనబడిందంతా లేకుండా అయిపోయింది, ఉన్నది ఒక్కటే అయిపోయింది. అక్కడి వరకు జరిగినదంతా ఏమిటి అంటే ఈ బోధతో సహా సర్వము అంతా ఒక పెద్ద కథ. ఆ కథ అంతా లేని కథ అయిపోయింది అక్కడికి పోయిన తర్వాత. అది దాన్ని దర్శించిన తర్వాత గురుమూర్తి యొక్క హృదయంలో భావంతో కలిసి దర్శించిన తర్వాత లేదు, తాను గురుమూర్తి ఇద్దరు లేనటువంటి స్థితిలో నిలకడ చెందారు. ఇంకా 38వ చెప్పన్నా కన్నార్థం. ఆకాశాదిక భూతానీకాత్మకమగుతు ఎరుక ఈ జగమయ్యల్ రాకడ పోకడ దీనికి ప్రాకటముగ దేనిలోనో బట్ట బయలదీరా. కాదని అంటే వట్టి పల్కిదీరా. లోకత్రయము తన లోపాల తిరుగాగా జోక తోడుతా దాని జోలెరుగా నిదేదో బట్ట బయలదీరా. కాదని అంటే వట్టి పల్కిదీరా. జై గురు. దీని మీద ఎప్పుడో ఒకసారి దివాకర్ అన్నయ్య ఎప్పుడో ప్రశ్నించిండేది గుర్తుంది, పూర్తిగా గుర్తు రావట్లేదు. ఈ కందార్థం మీద ఒకనాడు ఎప్పుడో చర్చ జరిగింది. ఏమన్నా అప్పుడు ఒకసారి దీన్ని లేవెత్తింటే ఆకాశాదిక నీకాత్మక మౌసు అని దీని మీద ఒకనాడు చర్చ చేసేటివి. దాని వచ్చింది కాబట్టి దీన్ని పూర్తి వివరంగా దీంట్లో ఏం చెప్పాడో చూద్దాం. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి సరే. ఓ శిష్యుడా, ఆకాశాధికమగు ఎరుక పంచభూతాలతో స్థావర జంగమ జీవనోపాధి రూపమగు ఈ జగమైంది. ఆకాశం అంటే అవకాశం ఇచ్చినటువంటి ఈ బ్రహ్మాండం అంతటి ఏదైతే ఇవన్నీ ఉన్నాయో భూమండలతో సహా సర్వము, అది దాంట్లో ఇవన్నీ ఉన్నట్లు పంచభూతాలన్నీ ఉన్నట్టుగానే ఆ ఎరుక అనేది ఆకాశతత్వంతో కూడుకొని గుర్తించే శక్తి కలిగి ఉండేటువంటిదే అది సూక్ష్మ స్థితిలో. పంచభూతాలేమో కనపడుతున్నటువంటి మనకు తన్మాత్రల ద్వారా తెలియబడుతున్నటువంటి స్థితిలో ఉన్నాయి. వీటితో ఏర్పడినటువంటివన్నీ ఏవి? పంచభూతములతో ఏర్పడినవి స్థావర జంగమాత్మకమైనటువంటి జీవనోపాధి రూపంలో ఉన్నాయి. స్థావరంగా ఉన్నవేమో చెట్లు, వృక్షాలు, ఇవన్నీ జంగమమైనటువంటి కదిలే ప్రాణులుగా ఉన్నటువంటి మిగిలినవన్నీ. దాంట్లో మళ్ళా పక్షులు, పురుగులు, జీవులు, చతుష్పాదులు అనేక రకాలుగా ఉన్నాయనుకో. 84 లక్షల జీవరాశులు, బ్యాక్టీరియా నుంచి పెద్ద పెద్ద మహా తిమింగలాల వరకు. కాబట్టి ఇవన్నీ జీవనోపాధి రూపమైనటువంటి ఈ జగమంతా ఇట్లయింది. దీని ఉత్పత్తి ప్రళయములు స్పష్టంగా దేని యందు చూస్తున్నవో ఈ ఉత్పత్తి ప్రళయములన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఈ మొత్తం ఆకాశంతో సహా సర్వము ఉన్నటువంటి ఈ సర్వమునకు కారణం కల్పించినటువంటి అవకాశం ఇచ్చినటువంటిది కూడా అంతటా నిండి ఉన్న పరిపూర్ణంలోనే ఉన్నది. కానీ అదేమి దీనికి కారణము కాదు. ఇది సృష్టించడానికి కానీ దీన్ని గుర్తించే స్థితి అదేమి లేదు. ఇవన్నీ ఎన్ని రకాల ఉత్పత్తి ప్రళయాలు జరుగుతున్నా దానికి ఏ రకంగానూ తెలియబడేది కానీ అది ఎట్లాగ యథాతథంగా ఎప్పటికీ శాస్త్రమై పరిణామం జరగకుండా. దీనికేమో పరిణామం ఉంది, ఉత్పత్తి ఉంది, ప్రళయం ఉంది, నశించేది ఉంది, మళ్ళీ
ఉత్పత్తి అయ్యేది ఉంది. ఇదంతా స్పష్టంగా దేని యందు తోచున్నదో అది పరిపూర్ణ పరబాహ్యమని నిర్ణయం. ఉపాధి ప్రళయములు త్రిగుణ సామ్య ప్రకృతి గాని ఆకాశాదిమకు ఎరుకని కాదంటివే. ఆకాశాదికమకు ఎరుక ఇంద్రియ సముదాయం వలన తోచిందే గాని అది ఒక వస్తువుగా లేదు. అది కూడా ఒక వస్తువుగా లేదు. ఆకాశం అనేది కేవలం శూన్యంగా ఉన్న ఒక ప్రదేశంలో ఈ బ్రహ్మాండం అంతా ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. అట్లా ఏర్పడినటువంటి అవకాశంగా ఉన్నటువంటి ఏర్పడినది కూడా అది తెలుసుకుంటున్నటువంటిది ఏది? ఎరుక తెలుసుకుంటూ ఉంది. ఈ సర్వమును తెలుసుకుంటున్నది ఆకాశంతో సహా, అందులో తోచినటువంటి వీటన్నిటితో సహా. ఈ ఇంద్రియ సముదాయం అంతటి వల్లనే తోచింది అది. కానీ ఒక వస్తువుగా అది లేదు. వస్తువుగా ఇక్కడ ఎరుకను కూడా ఒక వస్తువుగా చెప్పడానికి లేదు. శరీరం అనే దాంట్లో ఇంద్రియాల సమూహంతో కూడుకొని పనిచేస్తున్నప్పటికీ అదో శక్తి ఏ విధంగా కనపడదో వస్తుగుణ ధర్మంగా వస్తువులని పనిచేస్తుంటే ఆయా వస్తువుల్లోకి విద్యుత్ ప్రవహిస్తే వస్తువులు ఎట్లా పనిచేస్తాయో ఇంద్రియాలతో కూడి పనిచేస్తున్నటువంటి దానికి అది శక్తిగా ఉన్నది. కంటికేమీ కనపడేటట్టుగానే ఏమీ లేదు. ఈ ఆకాశం కూడా అవకాశం ఇచ్చిన దానిగా ఉన్నది. ఈ సముదాయం అంతా ఎరుక వల్లనే తోచింది కానీ అది ఒక వస్తువుగా లేదు. అందువలన ఈ నిర్ణయ వాక్యము ఒట్టిదే అగును. ఆ నిర్ణయ వాక్యం ఏదైతే ఉందో అది ఒట్టిదే అగును. మరియు స్వర్గమర్త్య పాతాళం అన్నటువంటి లోకత్రయములు తన యందు తిరుగుచున్నను. అవి ఎక్కడో లేవు. ఈ లోకాలన్నీ 3 లోకాలుగా చెప్పనివని నీలోనే తిరుగుతూ ఉన్నాయి. ఉత్సాహంతో దాని సంగతి సంబంధములు ఎరుగనిది ఏదో ఉత్సాహం ఏంటి కలిగింది? ఎరుక్కే కలిగింది. దాని సంగతి సంబంధం, నీ సంగతి, బ్రహ్మాండం సంగతి, వీటన్నిటి తెలుసుకోవాలనే ఆసక్తి. ఈ ఆసక్తి తెలుసుకోవడానికి కారణమైనటువంటిది ఎంత సంశయము అన్ని ఉదయిస్తున్నది అంతా నీలోనే. ఇదంతా ఈ ఉత్సాహంతో తెలుసుకోవాలని చేస్తున్నది కూడా నీలోనే జరుగుతూ ఉంది. ఈ ఉత్సాహంతో దాని సంగతి సంబంధములు ఎరుగనిది ఏదో ఈ రకమైన ఉత్సాహం కానీ, తెలుసుకోవాలనే ఉత్సాహం కానీ, దాని యొక్క సంగతికి సంబంధించిన సంబంధములు కానీ, శరీర సంబంధంగా చెప్పినటువంటి ఇందాక చెప్పినటువంటి అవయవాలతో కొన్ని శరీరం, దాంట్లో పనిచేస్తున్నటువంటి ఆత్మ చైతన్యంగా ఉన్నది ఏ విధంగా కనపడకుండా ఉన్నట్టు ఎట్లుందో అట్లా ఈ సంగతులని తెలుసుకుంటున్నది కూడా అదే ఎరుకగా ఉన్నటువంటిదే. కానీ ఈ సంగతులు తెలుసుకోవాలని కానీ, దీనికి సంబంధించిన సంశయాలు కానీ, లేదంటే ప్రశ్నలు కానీ, సంకల్పాలు కానీ ఏదైతే ఎరగదో, ఏ దాంట్లో అయితే ఇదంతా ఏమీ లేదో అది పరబాహ్యమని తెలుసుకోమని భావం. ఇదంతా ఎక్కడ జరుగుతున్నదంతా ఎరుకే. మొత్తం ఆకాశాదికముల కాటి నుంచి ఈ సర్వము జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా, వ్యవహరిస్తున్నటువంటిదంతా కూడా అది ఎక్కడైతే ఈ రకమైనటువంటివి జరగవో, ఉత్పత్తి ప్రళయాలు కానీ, దానికి సంబంధించినటువంటి గుర్తెరిగేది కానీ, దాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహం కానీ ఏమీ లేనటువంటిది ఏదైతే ఉన్నదో అది పరబాహ్యమని తెలుసుకోమని భావం. నిర్ణయంగా చెబుతున్నారు. అదిగో బట్టబయలు పరిపూర్ణమని చూపెట్టి, అదే ఓ పట్టబయలు, అదిగో పరిపూర్ణం అదే అని చూపెట్టి, ఆకాశాదిక భూత అనేకాత్మకమగుచు ఎరుక ఈ జగమయ్యాను. ఆకాశం నుంచి భూమి వరకు ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి సమస్తము, ఈ భూమండలాన్ని ఆవరించి ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి అంతా కూడా అంతా ఏకాత్మకమగుచు, అంతా ఒక్కటే అయిపోయి, అంతా ఒక ఆత్మే అయిపోయి, అనేకాత్మలు కాకుండా ఒక్క ఆత్మే అయిపోయి, ఆ ఆత్మే, ఆ ఎరుకే ఈ జగమైంది, జగంగా గోచరిస్తోంది. అనేకంగా తోస్తున్నటువంటి జగమంతా, ఈ అనేకంగా తోస్తున్నటువంటి ఈ జగమంతా ఏకమైనటువంటి ప్రజ్ఞా విశేషము, చైతన్య విశేషము, ఈ అనేకంగా తోస్తున్నటువంటి జగమంతా ఏమైనటువంటిదంటే ఏకమైనటువంటి ప్రజ్ఞా విశేషం. ఇది ఏ విధంగా ఉందంటే ఏకమైనటువంటి ప్రజ్ఞా విశేషం.
అనేకంగా తోస్తున్నవేమో ఆకారపూర్వకంగా ఉన్నటువంటి ఆకారంతో కూడినటువంటి ఆకారాలు, అవి వేరువేరుగా కనపడుతున్న వస్తువులు, వేరువేరుగా కనపడుతున్న స్థావర జంగమాత్మము అంతా కూడా, అంతా ప్రకృతిగా కనపడుతున్నటువంటి అనేకత్వంగా ఉన్నదంతా కూడా తోస్తూ ఉన్నప్పటికీ ఏకమైనటువంటి ప్రజ్ఞా విశేషం, చైతన్య విశేషం, ఆత్మశక్తి, ఏకాత్మ భావం ఇదంతటినీ తెలుసుకునే ఎంతటా ఉన్నది. అన్ని జీవుల్లోనూ సర్వత్రా బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి ఏ చైతన్యం ఉందో ప్రజ్ఞా విశేషంగా ఉంది. ఇక్కడ జీవుల్లో ప్రజ్ఞ ఏదైతే తెలుసుకుంటోందో అదే ప్రజ్ఞ. ప్రజ్ఞా విశేషంగా, చైతన్య విశేషంగా, ఆత్మశక్తిగా ఉంది. అది ఏకాత్మ భావం. అది ఏకాత్మ భావం ఏమిటంటే ఇదంతా అనేకంగా ఉన్నది, వారి వారు భావిస్తున్నటువంటి దాంట్లో ఈ సర్వమునకు కారణమైనటువంటి కల్పించినటువంటి ఎరుక ఒక్కటే ఉన్నది అని తెలుసుకుంటే అది ఏకాత్మ భావం, ఒకే ఆత్మ ఉన్నది అని. ఏకాత్మ పంచకం అనే దాని గురించి చెప్పారు రమణ మహర్షి. ఏకాత్మ పంచకం. అట్టి ఏకాత్మ స్థితి యందు ఈ పంచభూతములు బాంశీభూతాలుగా ఉన్నాయి. అటువంటి ఏకాత్మ స్థితిలో ఈ పంచభూతాలన్నీ కూడా కలిసే ఉన్నాయి. వాటన్నిటి పంచభూతములచే ఏర్పడినటువంటి జడచేతనం అంతా జడమే, పంచభూతాలన్నీ జడమే. వాటిని నడిపిస్తున్నటువంటి చైతన్యమే అక్కడ సమిష్టిలో ఉన్నటువంటిగా ఏకాత్మగా సర్వాత్మగా ఉన్నది. ఇక్కడేమో జీవుడైనటువంటి జీవాత్మగా ఉన్నది. విచారణ తర్వాత ఏముంది? అంతటా ఉన్నది ఒక చైతన్యమే అనేది మాత్రమే ఉంది. దాంతోనే ఈ జగత్తంతా అయింది అని చేతన సృష్టి ఇదంతా స్థావర జంగమాత్మకమైనదంతా ఆధార ఆధేయంగా, ఒకటి ఆధారము, దాని చేత కల్పించబడినటువంటి ఆధేయంగా కనబడుతున్నటువంటి స్థూలము. కార్యకారణమైనదంతా కూడా ఏకాత్మకమే. రాకడ పోకడ దీనికి ప్రాకటముగా వస్తుంది. ఒక కాలంలో వ్యవహరిస్తూ ఉంటుంది, ఒక కాలంలో పోతుంది. రాకడ అంటే రావడం, పుట్టడం, సృష్టించడం అంతా ఒకటే. రాకడ అంటే మానవుడిగా తీసుకున్నవాడు జన్మించడము, పోకడంటే మరణించడం అనే అర్థంలో ఉంది. అక్కడేమో సకల సృష్టి ఏర్పడడానికి, మళ్ళీ లయమైపోవడానికి. రాకడ పోకడ దీనికి ప్రాకటముగా ఇది వస్తుంది, ఒక కాలంలో వ్యవహరిస్తూ ఉంటుంది, ఒక కాలంలో పోతుంది. ఒకప్పుడు పూర్ణమైనటువంటి జ్ఞానం వికసించని రోజుల్లో అడవి మానవుడుగా జంతువులతో సమానంగా జీవిస్తూ వాటిని ఆహారంగా భుజిస్తూ విశేషం తమోగుణ భూయిష్టమై తామసిక గణమై ఉన్న కాలంలో ప్రకృతిలో ఏర్పడుతున్నటువంటి 6 ఋతువుల మీద అధ్యయనం తెలియని కాలంలో ఆయా ఋతుభేదం కలిగినప్పుడల్లా అది దైవికమైనటువంటి ప్రతాపములు ఏర్పడినట్టు వల్ల, తాపములు ఏర్పడినప్పుడల్లా పాపం వరుణదేవుడు ఆగ్రహించాడనో, భూదేవి ఆగ్రహించిందనో, అగ్నిదేవుడు ఆగ్రహించాడనో, వాయుదేవుడు ఆగ్రహించాడనో అనే క్రమంలో భూమి చుట్టూతా తిరుగుతూ ఉన్నది అనే నిర్ణయం బదులు, ఈ నిర్ణయాలన్నీ పైన చెప్పినవన్నీ మళ్ళా ఒకసారి చదువుతా చూడండి. ఇవన్నీ ఎప్పుడు ఈ ధీ విశేషణం, దీని విశేషమంతా మానవునికి తెలియకుండా విచారణ కేవలం వేదాంతమనే కాదు, ప్రకృతిని కూడా మానవుడు బాగా అవలోకించి బాగా దాంట్లో నుంచి ఊహాత్మకంగా దాని అంతా తెలుసుకుని ఒక్కొక్క మెట్టుగా బయటకు వచ్చిన వాడే. అంతటికి ప్రజ్ఞా విశేషంగా జీవునికి ఉంది కాబట్టి అది లేనప్పుడు ఏమయ్యాడు? ఆ ప్రజ్ఞా విశేషం లేకుండా ఉన్నప్పుడు, సృష్టి జరిగినప్పుడు, కొన్ని లక్షల సంవత్సరాల కోట్ల సంవత్సరాలప్పుడు ఇతర జీవులతో పాటు పుట్టినప్పుడు తాను తనకు ప్రత్యేకమైనటువంటి వాక్కు కానీ మాట కానీ ఏమీ లేదు. ఇతర జంతువులతో కలిసిపోయి వాటితో పాటు అవి వేటాడుకున్నట్టే తాను వేటాడుతూ జీవిస్తూ ఆహారంగా భుజిస్తూ పూర్తిగా తమోగుణ భూయిష్టమై అజ్ఞానంతో తామసిక గణమై ఉన్నటువంటి కాలంలో ప్రకృతిలో ఏర్పడుతున్నటువంటి 6 ఋతువులు, ఆయా ఋతువులు ఏర్పడినప్పుడు ఆయా ఋతువుల యొక్క ప్రభావం కనపడుతుంది. శీతాకాలంలో శీతం, ఎండాకాలంలో ఎండ, గాలికాలంలో గాలి, వానకాలంలో వాన, చలికాలంలో చలి, మంచు కురిసే కాలంలో మంచు. ఈ 6 రకాల ఋతువులన్నీ ఏర్పడుతూ ఉంటే
ఆ ఋతువుల మీద అప్పటికింగా అధ్యయనం లేదు కాబట్టి ఆయా ఋతుభేదం కలిగినప్పుడు ఏమనుకునేవాడు, దైవికమైనటువంటి ప్రతాపం ఏదో ఏర్పడింది, ఆ ప్రతాపం చూపిస్తోంది అని అటువంటి తాపాలు ఏర్పడినప్పుడల్లా ఏమనుకున్నాడు, వరుణదేవుడు ఆగ్రహించాడను, భూదేవి ఆగ్రహించిందను, అగ్నిదేవుడు ఆగ్రహించాడని, వాయుదేవుడు ఆగ్రహించాడని, ఈ క్రమంలో మళ్ళీ భూమి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది, దానివల్ల రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయనేది తెలియదు, సూర్యుడే పొద్దున పుట్టి తూర్పున మళ్ళీ పడవడు కృంగుతున్నాడు అనేది అలవాటుగా మారింది. నిజానికి అది ఒక్క చోటే ఉంది, కదలకుండా ఉన్నది, విశ్వమంతా కదులుతోంది, అంతే, అది కదలకుండా ఉన్నది. ఆ కదలికల వల్ల ఈ రాత్రింబవళ్ళు ఈ మార్పులన్నీ వస్తున్నాయి. ఈ ఋతువులు ఇవన్నీ ఏర్పడటానికి ఆ కదలికలే కారణం. ఆ నిర్ణయం జరిగి బదులు సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనేటువంటి ప్రత్యక్ష జ్ఞానాన్ని, ప్రత్యక్ష తర్కాన ఉపమానాన్ని స్వీకరించి విచారణ చేసినటువంటి కాలంలో అది ప్రత్యక్షం కంటికి కనపడుతోంది. ఎందుకంటే ప్రొద్దున అదిగో తూర్పున అదిగో పుడుతోంది, ఇంక ఇప్పుడు బయటకు వస్తోంది అనుకుంటున్నాడు. మళ్ళా మధ్యాహ్నానికి మధ్యాహ్నానికి నడినెత్తి మీదకి వచ్చింది, అదిగో సాయంత్రానికి అదిగో ఆడ మునుగుతోంది అని ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి కంటితో ఇదే జరుగుతోందేమో, ఆ ప్రత్యక్ష తార్కాణాన్ని ఉపమానంగా తీసుకున్నాడు, అదే మళ్ళీ అక్కడికి పోతోందని అట్లా స్వీకరించి విచారణ చేసిన కాలంలో ఇదంతా రకరకాలైనటువంటి మూఢభక్తితో, అజ్ఞానంతో ఆయా దేవతలకు ఎలా శాంతింపజేయాలో తెలియక తన దగ్గర ఉన్నటువంటి అనేక రకములైన ప్రయోగాలను, తన జీశక్తిని పెంచుకొనటకు, అవగాహన శక్తిని పెంచుకొనటకు, జ్ఞానశక్తిని యొక్క విస్తృతిని పెంచుకొనటకు అనేక పరిశోధనలు జరిగి నిర్ణయమే రాకడ పోకడ, దీనికి ఆయా ఋతువులు ఆయా కాలాన్ని బట్టి వచ్చిపోతూ ఉన్నాయి. ఈ పరిణామం అంతా తెలవాలంటే మానవునికి ఏమిటి, ఎందుకు అట్లుంది అని అంటే ఉన్నటువంటి ఆలోచన, మానవునికి ఏమిటంటే ఎందుకని ప్రశ్నించుకునే తత్వం, దీని జరగడానికి కారణం ఏమిటి అనే ప్రశ్న. కాబట్టి ప్రకృతిలో మమేకమై జీవించాడు, జంతువులాగానే జీవించాడు, అజ్ఞానంతో జీవించాడు, అవి వేటాడితే తాను వేటాడాడు, వేటాడి ఆయా కాలాల్లో జరుగుతున్నది దేనివల్ల జరుగుతుందో తెలియదు. సూర్యుడైతే పొద్దున పుడుతున్నాడు, మధ్యాహ్నం ఇదైతున్నాడు, సాయంత్రానికేమో లోపలికి పోతున్నాడు, మళ్ళీ వీళ్ళు కూడా ఆ జంతువులు గుహలో దూరుకున్నట్టు వీళ్ళు దూరుకునేవాళ్ళు, పొద్దున వెలుతురు వస్తేనే బయటకు వచ్చేవాళ్ళు, చీకటి అంటే భయపడేవాళ్ళు, ఇవన్నీ జరిగినాయి. మానవుడు కూడా జంతు రీతిలో ఉన్నాడు. ఏమంటే ఈ ధీశక్తి, ఈ ఆలోచించే శక్తి ఎక్కడికి మిగతా వాటికి లేకుండా దీనికి మాత్రం మానవుడికి వచ్చింది కాబట్టి దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నించేవాడు కాబట్టి ఒకటొకటి ఆవిష్కరించుకుంటూ వచ్చినాయి. ఆవిష్కరించుకుంటూ ఈ స్టేజ్కి చేరాడు. నిప్పు పుడుతుందని తెలియదు, చెట్టు రాపిడితో జరిగి పుట్టినప్పుడు వాటి యొక్క రాపిడితో, ఎండిపోయిన కొమ్మల రాపిడితో అగ్గిపుట్టి జరిగి అడవి కాలిపోయినప్పుడు అక్కడ కాలిపోయిన జంతువులు తిని ఆహా ఈ పచ్చి జంతువులు తినే కంటే ఇది చాలా బాగుంది అనుకున్నాడు. అట్లాగే ఇతరత్ర మార్పులు తన కంటి ముందు ఏవైతే కనపడుతూ ఉన్నాయో వాటిని చూసి అవి ప్రత్యక్షంగా ఉంటేనే నమ్మాడు, పరోక్షంగా ఉన్న దాని గురించి ఆలోచన అప్పుడు చేయలే. ఈ జరుగుతున్న ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి సూర్యుడు ఇక్కడ పుట్టి అక్కడ పోతున్నాడని, అన్నిటికీ దేవుడైనటువంటి ఆయన వెలుతురిస్తున్నాడని సూర్యుని మొక్కడం, లేకపోతే ఆ తర్వాత అన్నిటినీ ఆయా పరిణామాలను బట్టి మొక్కడం నేర్చుకుంటూ జరుగుతూ ఉన్నారు. అట్లా జరుగుతూ ఉంటే అట్లా వచ్చినటువంటి ఈ జ్ఞానశక్తి యొక్క విస్తృతిని పెంచుకొనుటకు, ఈ జ్ఞానశక్తి యొక్క విస్తృతి ఎట్లా పెరిగింది, ప్రతి ఒక్కదాన్ని తాను పరిశీలించే గుణము, పరిశోధించే గుణము ఉంది మానవుని యొక్క మేధస్సుకు. కాబట్టి ఈ నిర్ణయము వల్ల రాకడ పోకడ, దీనికి ఆయా ఋతువులు ఆయా కాలాన్ని బట్టి వచ్చిపోతూ ఉన్నాయి, ఆయా కాలాన్ని బట్టి రాకడ పోకడ అనేటువంటి వచ్చుతున్నటువంటిదంతా జ్ఞానశక్తి ఎప్పుడైతే విస్తృతం చేసుకునే కొద్దీ మానవుడు తెలుసుకోగలిగినటువంటి దానికి వచ్చాడు. ఆయా ఋతుభేదం చేత జీవ పరిణామం కూడా జరుగుతుంది, జీవుల యొక్క పరిణామం కూడా ఆ ఋతుభేదం చేత జరుగుతుంది. ఆయా ఋతుభేదం చేత ఫల పుష్ప లతా గుల్వములు పరిణమిస్తున్నాయి, ఆయా సీజనల్గా వస్తున్నాయి. వాటిలో పుట్టుకలు అనేటివి ఏమవుతున్నాయి, ఆ ప్రకృతిలో
ఆయా ఋతువును బట్టి ఆయా ఋతువులను బట్టి పుష్పించే మొక్కలు కాయలు కాసేటివి, మళ్ళీ మిగతా ఋతువుల్లో కాసేటివి, చలికాలంలో పూత పూసి కాయలు కాసేటివి వేరే ఉన్నాయి, ఎండాకాలంలో ఎండలకు పూసేటివి వేరే. ఋతువులోనూ రకరకాలైనటువంటి పూలు 6 ఋతువుల్లోనూ వచ్చేటివి ఉన్నాయి. ఎండాకాలం వచ్చేటివి ఆ కాలంలో రావు, వారికాలం గాలికాలం వచ్చేటివి ఆ కాలంలో రావు. ఇట్లా వేరువేరు పరిణామం అంతా ఈ ఋతుభేదం చేతనే వస్తుంది. ఆయా ఋతుభేదం చేతనే జలచక్రము, జీవన చిత్రం ఏర్పడుతూ మార్పులు చెందుతూ ఉంది. వర్షాకాలం వచ్చిందంటే వర్షం వస్తుంది, తర్వాత చలికాలం వచ్చిందంటే చలి. ఈ పరిణామం మళ్ళా వీటి చేతనే జీవనం కొనసాగేకి, ఆహారం పుట్టడానికి, ఆ ప్రకృతి, మళ్ళీ జలము, ఈ జరుగుతున్నటువంటి ఋతువుల కలయిక, వీటన్నిటి చేతనే జరుగుతూ ఉంది. జీవ పరిణామం అంతా, జీవన చక్రం అంతా దాంట్లో తిరుగుతూ ఉంది. రాకడ పోకడ దీనికి ఓ చోట పుట్టిల్లు కనపడుతుంది, ఓ చోట వ్యవహరించినట్టు కనపడుతుంది, ఓ చోట పుట్టినట్లు, పుట్టిల్లు కాదు, ఓ చోట పుట్టినట్లు, ఓ చోట వ్యవహరించినట్టు కనపడుతుంది, ఓ చోట పోయినట్లు కనపడుతుంది. రాకడము దీనిలోని ఇదంతా ఎక్కడ జరుగుతున్నది అన్న ప్రశ్న కలిగింది. ఇదంతా ఎక్కడ జరుగుతున్నది? బొట్టబయలు అదిరా, ఓ చిన్నపిల్లవాడు ఒక బొమ్మతో ఆడుకుంటాడు ఆడుకొని ఆ బొమ్మే ప్రపంచంగా ఉంటాడు. అంతకుముందు ఆడుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడేమో ఆడుకుంటున్నటువంటి వాడు, పిల్లోడు బొమ్మలతో ఆటలాడినట్టే మానవుడు ప్రకృతిలో ఈ ఆటలాడుతూ ఉన్నాడు. ఆ తెలుసుకున్న దానికి అనుగుణంగా మళ్ళీ వస్తు జగత్తుని నిర్మించుకోవడం, మళ్ళీ దాంట్లో అనుకూలమైనటువంటి సుఖంగా ఉండేటువంటి అవసరంగా ఉన్నటువంటి ఉత్పత్తి చేసుకుంటూ పోవడం, దానికంటే ఇంకో వస్తువు ఉత్పత్తి అయినప్పుడు ఇది పనికిరాదని ఇది పారేయకుండా చరిత్రలో కలిసిపోవడం, ఇట్లా జరుగుతూ నిరంతర పరిణామం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఎంత ఆక్రమించేసే కేవలం 5-6 ఏళ్లలో, 7-8 ఏళ్లలో తీవ్రమైనటువంటి ప్రపంచం అంతటా ఆ కృత్రిమ మేధ అనేది రాజ్యం వెళ్తోంది. ఇప్పుడు ఆఫీసుల్లో కూర్చొని ఎవరి గ్యాస్ ఎవరు బుక్ చేశారో, ఎవరు ఏం చేశారో, ఎవరు దేనిపైన ఆధారపడి ప్రశ్నలు అడిగారో, ఎవరు దేనిని ఫలానా సమయానికి పొందాలనో, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, సర్వ పనులను దాంట్లో ఏర్పరిచి దానికి మేధస్సు కలిగించి ఓ చిప్పు పెడితే ఆ చిప్పు అన్ని మానవ మెదల్లాగా ఏ పని చేయాలో చేసేస్తుంది ఆఫీసులో కూర్చొని మనిషి బదులు. ఈ పరిణామం అంతా ఇటీవల కనుక్కున్నది. ఇంకా ఏమేమి జరుగుతాయో తెలియదు. ఇదంతా దేనివల్ల జరుగుతోంది? ఈ మానవుడు ఈ విధంగా దీని గురించి, తనను గురించి ఈ పరిశోధన అంతా కూడాను చేసుకొని తన సుఖానికో దేనికో అనుకుంటున్నాడు తప్ప, ఈ జరుగుతున్నటువంటిదంతా వస్తోంది, పోతోంది, పరిణామం చెందుతోంది, మార్పు చెందుతోంది. ఆ మార్పు చెందింది కూడా కొంతకాలానికి పోతోంది. ఇదే అభివృద్ధి అనుకుంటే అది కొంతకాలానికి పోతోంది. కాబట్టి ఈ చిన్నపిల్లవాడిని ఉదాహరణ చెప్పారు. బట్టబయలు అదిరా, ఓ చిన్నపిల్లవాడు బొమ్మతో ఆడుకుంటాడు, ఆడుకొని ఆ బొమ్మే ప్రపంచంగా ఉంటాడు. మళ్ళీ ఆ బొమ్మను తీసుకుంటే ఏడుస్తాడు. ఎందుకంటే ఆ బొమ్మ తప్ప ఇంకేమీ లోకం లేదు వానికి. అప్పుడు నిద్రలో కూడా బొమ్మను పట్టుకొని నిద్రపోతాడు, పక్కన పెట్టుకొని. మేలుకోగానే బొమ్మ కోసం వెతుక్కుంటాడు. ఎందుకంటే వాని మనసంతా, ఆలోచన అంతా దాని చుట్టూ తిరుగుతుంది. కాబట్టి మెలకు వస్తాను ఏం గుర్తొచ్చింది అంటే ఆ బొమ్మే గుర్తొచ్చింది. ఇప్పుడు వాడి ప్రపంచం అంతా బొమ్మే. ప్రపంచం అంతా ఏం తప్ప అంటే బొమ్మే. ఇక ఆ పిల్లవాడికి అది సత్యం. ఆ బొమ్మ వల్ల, ఆ బొమ్మతో ఆడుకున్నది, ఆ బొమ్మ కనపడుతున్నది, ఆ బొమ్మతో ఆనందిస్తున్నాడు, ఆ బొమ్మే వాని ప్రపంచం. ఆ బొమ్మ ద్వారా ఏర్పడుతున్న ఆనందం అంతా విషయానందం. ఆ బొమ్మతో తనలో భావనలో కలుగుతున్నదంతా ఏర్పడుతున్నది విషయానందం. ఇది మాటలు రాని శైశవావస్థలో ఉన్నటువంటి వికాసం. వాని మెదల్లో పనిచేస్తున్న వికాసం ఎటువంటిదంటే అది కూడా వికాసమే, అది కూడా తెలివే. ఆ తెలివి ఏమిటి, ఏ విధంగా ఉంది అది ఆ పిల్లోనిలో? ఎందుకంటే దాన్నే లోకంగా శైశవావస్థలో అంటే చిన్నపిల్లోని అవస్థలో ఉన్నాడు. మిగతా బాహ్య ప్రపంచంలో జరుగుతున్న మిగతా వాటన్నిటి పట్ల అవగాహన రాలే. కాబట్టి ఆ బొమ్మే ప్రపంచం. అది వాని వికాసం. మరి 30 ఏళ్ళు అయినాయి, మళ్ళీ 60 ఏళ్ళు అయినాయి, మళ్ళీ 90 ఏళ్ళు అయినాయి. ఆ 90 ఏళ్ళు ఆయా సందర్భాలను బట్టి మళ్ళా విషయాలతో ఆనందిస్తానే ఉన్నాడు. ఈ విషయానందం మానవుడు గనకపోతే రాకడా పోకడా దీనికి.
ఈ విషయానందం ఆ 30 ఏళ్లలో ఏమో తాను ఒక వైవాహిక వ్యవస్థలోకి పోయి ఈ ప్రకృతి వంటి దానితోనే ఓ స్త్రీ, తాను కుటుంబ వ్యవస్థ, మళ్ళీ దానితో తాయాత్వం చెందడం, మళ్ళీ పునరుత్పత్తి చేయడం, 60 ఏళ్లలో బాధ్యతలను నిర్వహించాక మళ్ళా బంధాన్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ బంధాలకు దాంతో వ్యవహారం చేయడం, బంధాలతో మళ్ళా 90 ఏళ్ళు వచ్చాయి, ఇంకేమీ లేదు. అయినా కూడా ఈ విషయాలకు సంబంధించినటువంటి ఆనందము, మనసులో కలుగుతున్నటువంటి ఉద్వేగం ఇవేం పోలే, అవేమో అట్లే ఉన్నాయి. శరీరం ఏమో ఆయా పరిణామ వికారములను బట్టి మార్పు చెందుతూ 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 లాస్ట్కు మంచంలో పడే స్థితి వచ్చింది. లోపల ఉన్నటువంటి విషయానందము వికారములు మాత్రము ఉన్నాయి. అవి అనుభవాన్ని పొందాయి. ఆ చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి అనుభవాన్ని పొందినాయి. పొంది 90 ఏళ్ళప్పుడు ఆడుకో, నువ్వు ఇదిగో బొమ్మ పట్టంటే, లేదా 60 ఏళ్ళప్పుడు 30 ఏళ్ళప్పుడు ఈ బొమ్మతో ఆడుకో, చిన్నప్పుడు ఎప్పుడు నువ్వు ఈ బొమ్మతోనే ఆడుకుంటాంటు అంటే మళ్ళీ నేను ఆడుకుంటాం తాలంటాడా? ఆ బొమ్మ నాకు కావాలని మళ్ళీ అంటాడా? మళ్ళీ 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో? అదంతా లేదు. బొమ్మలాట అప్పుడు ఆడాడు, ఆయా సందర్భాలను బట్టి ఆడాడు. కాబట్టి ఇన్నేళ్ళు వచ్చినా, ఎన్ని రకాలుగా వచ్చినా ఈ రాకడా పోకడా అనేది ఒకటి జరుగుతూనే ఉంది. మాయ బొమ్మ వంటి ఆట అది. ఈ మాయ బొమ్మ ఏ విధంగా వాడిని కొన్నాళ్ళు ఆడించింది, మళ్ళీ ఆ తర్వాత అవసరం లేకుండా పారేశాడు. ఈ మాయ ఆడిస్తున్నటువంటి ఆటలో భాగంగా ఈ ఆట అంతా జరుగుతుంది. ఈ రాకడ పోకడలు అనే ఆట, ప్రపంచం అనేటువంటిది ఈ నాటకంగా ఉంది. కాబట్టి ప్రపంచం అనేటువంటి బొమ్మలాట. ఇదంతా ఏమిటి ప్రపంచంలో జరుగుతున్న వ్యవహారం అంతా అంటే, ఆ బొమ్మలాట ఎటువంటి బొమ్మలాట? ప్రపంచం అనేటువంటి బొమ్మలాట. ప్రపంచం దృశ్యంగా కనబడుతుంటే తన చుట్టూ ఉన్న బంధాలు, మనుషులు, వ్యవహారం, దృశ్యము, అంతటా జరుగుతున్నటువంటి ప్రకృతిలో జరిగేటువంటి ఋతువులు, మార్పులు, వీటన్నిటినీ ఓ రకమైనటువంటి మాయ చేత ఆడిస్తున్నటువంటి ఓ బొమ్మలాట్లాగా బొమ్మలాట జరుగుతోంది. అది కూడా ప్రపంచం అనే బొమ్మలాట్లో అది కూడా ఓ బొమ్మలాటే. నశ్వరమది, నాటకమది, 4 గడియల వెలుగది. సూటిగా చెప్పారు పెద్దలు. అది నశిస్తుంది నాయన, అది నాటకం నాయన, అది 4 గడియలే ఉంటుంది. 4 గడియలు అంటే అది ఉదాహరణకు చెప్పారు. 4 గడియలు ఉంటుందంటే ఈ 4 రకాల పాత్రలు, బాలకుడుగా, యువకుడుగా, పూర్తి వయస్కుడుగా, మళ్ళీ ముసలివాడుగా 4 పాత్రలు పోషిస్తున్నటువంటి అంతా కూడా 4 గడియల్లో వెళ్ళిపోతుంది. ప్రాణం పోతానే అంతా భయ. లాస్ట్లో పోయేటప్పుడంతా 4 గడియలే పనిచేసేది. ఆ 4 గడియల వెలుగు అది. ఈ వెలుగు ఏంటంటే ఈ ప్రకాశం అంతా 4 గడియలు మాత్రమే అట్లా చూసుకుంటే అని సూటిగా చెప్పారు పెద్దలు. ఇదంతా నాటకమే నాయన, ఈ నాటకం అంతా జరుగుతూనే ఉంది. 4 గడియలను ఉండేటువంటి నాటకం ఇది. ఇది నశ్వరం, నశిస్తుంది. నాటకం ఇది 4 గడియల వెలుగు ఏమిటి అంటే, ఇది ఏమి రహస్యం అంటే, వాళ్ళు ఏమన్నారంటే, ఏ ప్రకాశం చేత అయితే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియం ప్రకాశించబడుతున్నదో, ఈ 4గా జాగ్రత్తగా, స్వప్నంలో, సుషుప్తిగా, మళ్ళా తురియంగా 4 రకాల 4 అవస్థలు లో ప్రకాశించబడుతున్నాయో అవి 4 గడియలు. 4 గడియల వెలుగు. తుర్యాతీతమందు ఆ వెలుగు లేదు. ఇక్కడ శరీరంగా తీసుకుంటే శరీరంగా కాదు, శరీరంగా కాకుండా ఆ గుర్తెరిగేది ఈ 4 దారుల 4 అవస్థల్ని గుర్తెరిగేది ఒకటి ఉంది కదా, అది గుర్తెరిగేది తుర్యంలో ఉండి తాను ప్రత్యేగాత్మగా ఉండి సర్వను గుర్తిస్తున్న తానుగా ఉంది. ఒకవేళ తుర్యాతీతంగా ఉన్నటువంటి దాన్ని దాటుకున్నటువంటి స్థితిలో పోతే ఈ ప్రకాశం అంతా లేదు. ఈ ప్రకాశం ఎక్కడి వరకు ఉన్నది? శరీరముని శరీరంలో భావిస్తున్నటువంటి ఆ 4 రకాలైనటువంటి 4 అవస్థల్లో గుర్తెరుగుతున్నటువంటి ఎరుక అనే ప్రకాశం చేత ఉంది. అది దాటుకున్నటువంటి దానికి అతీతమైనటువంటి దాంట్లో వెలుగు లేదు, ప్రకాశము లేదు. వెలుగుంటేనే ప్రకాశం, వెలుగంటేనే ప్రకాశం. అయితే ఆ ప్రకాశంలో చిత్ ప్రకాశం లేనదట. చిత్ ప్రకాశం, చిత్తం ఏదైతే దేని గురించి
గుర్తెరుగుతోందో సర్వమును చిత్త ప్రకాశం అనే ఓ గుర్తెరిగే దృశ్యం కనపడేటువంటి ప్రకాశం. ఆ గుర్తెరిగే దృశ్యం చిత్రం కనపడాలంటే కూడా ప్రకాశం ఉండాలి. బిందువాకాశమునందు బిందు ప్రకాశం లేనే లేదు అనే సూచన చేశాడు. ఆ బిందువు ఏదైతే మొదట వచ్చినటువంటి ఆకాశంగా ఉన్నదో దాంట్లో దాని యొక్క ప్రకాశమే లేదు. ప్రకాశం ఉంటేనే ప్రకాశంలో కలిగినవే ఇవి. ప్రకాశరహితమైనటువంటి దాంట్లో గుర్తెరిగేటువంటిది ఏది, కనపడేటువంటి దృశ్యమే ఏమీ లేదు. ఆ వెలుగు ఎటువంటిదంటే ఆ 4 గడియల వెలుగు. మధ్యలో దానికి తోచబడినప్పుడు ఆ గుర్తెరిగినటువంటి ప్రకాశం సర్వమును గుర్తిస్తూ ఉంది. ఆ ప్రకాశం లేని చోట గుర్తెరిగితే దానికి అతీతమైన దాని చోటికి పోతే ఆడ ప్రకాశం లేదు. ఏ ప్రకాశం ఈ 4 అవస్థలని గుర్తించింది? ఎరుక అనే ప్రకాశమే ఈ 4 అవస్థల్ని గుర్తించింది. వాటికి మీరినటువంటి దాన్ని కూడా అదే గుర్తించింది. ఇంకా మీరినటువంటి దాంట్లో తానకు మూలం లేదని తెలిసిపోయి దాని ప్రకాశ వస్తువుగా నుంచి రహితమైపోయినప్పుడు ఏమీ లేదు, కనపడేది లేదు, దృశ్యము లేదు, ఏమీ లేదు. కాబట్టి ఆ పేజీ కాటికి ముగిద్దాం, సమయం దాటిపోయింది. మంగళం చెప్పన్నా. మంగళం చెప్పన్నా, సరిపోయింది. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరాకార అశరీరా సార విహీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రచార నిరాధార మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితం బైనట్టి ద్వాదశి వస్తు గుట్టుదయ బుట్టి అట్టే శిరమున చెయ్యి పెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయ మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము కాలకాలము నొక్క లీల నిలచి ఉండే చాలా కల ఎరుకకు అవలయ్యే వేళ మూలములేక గుర్తెరిగే శరీరమే కాలము లేదని కీలు తెలిపిన స్వామి మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము ఎన్నడేమియును గాకున్న బయలం తెరుక ఉన్నదన్న మాట సున్న పరిపూర్ణమున్నది స్వప్నమందెన్నో దోచిన రీతి అన్నడి జగము లేదన్న సద్గురు రాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకను కోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటులేరే సూరి కోటేశ్వర ప్రభో మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.